అమ్మయ్యా, ఆఖరికి నా ఒడ్లు అయితే ఇలా కాండ పెడుతురు. ఈ 6 నెలల కష్టం ఇయ్యాలతో నడుస్తుంది. అన్న గీలేదన్న 42 కిలోలు జోక్తురు, ఒకసారి వచ్చి చూస్తుందా? అరే తమ్మి నేనేట జోక్మన్నారా? ఇప్పుడు ఏమైందిరా? గట్లేందుకే? అరే నీ ఒక్కనే రా, అందరు గట్నే జోక్తున్నాం, ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావురా? అన్న గట్లేదు కదా, మన గవర్నమెంట్ జోక్ అనేది ఒక సంచికి 40 కిలోలే కదా, సంచి బరువు 1/2 కిలోలు ఉంటది. కానీ నువ్వు 2.5 కిలోలు ఎందుకన్నా జోకుడు? అరే నీ ఒడ్డులో పుల్లు ఎక్కువ ఉంది, సరిగా ఒడ్లు తినలేవు, జోక్తే లారీ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. నువ్వు తెప్పిస్తామా చెప్పు? అవన్నా ఒడ్లు ఎన్నలేమంటున్నావు, మ్యాచర్ చూసే కదా నువ్వు జోకేది, మళ్ళీ పొల్లు ఉంది అంటున్నావు. ఏషియన్ పొల్లు లేకుండా ఉంటే చెప్పు, ఏదేమైనా సరే 40 కిలోల జోకులు లేకపోతే లేదు. అరే నీ ఇష్టం రా, జోక్ మన జోకుతా లేకపోతే లేదు. అరే రైస్ మిల్క్ వెళ్ళిన తర్వాత లెక్క ఎక్కువ తక్కువ అయితే అందరూ సంచుల నుంచి కట్ చేస్తారా, అందుకే ఎక్కువ జోక్తాం. అయినా నీకు చెప్పని అవసరం లేదు. అరే కాడ మంచిగా సరే నాన్న జోకున్నా సరేగా. అన్న లారీ లోడ్ అవుతుంది, ఒక లారీ 800 బస్తాలు వస్తున్నాయి. సరే తమ్ముడు పంపి. అన్న లాస్ట్ లోడ్ లెక్కనే 42 కిలోన్నర జోకిన. అన్న 800 బస్తాలకు 2 కిలోన్నర ఎక్కువ అంటే 20 క్వింటాలు ఎక్కువ వస్తాయి. ఆ 20 క్వింటాల్లో నీకో 10 క్వింటాలు నాకో 10 క్వింటాలు పైసలు వేసాయి. అట్లనే లారీలు వస్తలేవని చెప్పి లారోనికి అమలు కాకనే సంచికి 2 రూపాయలు ఎక్కిస్తేనే వస్తా అంటున్నా చెప్పు. ఆ ఎక్స్ట్రా 2 రూపాయలు కూడా నువ్వే తీసుకో. ఓ సూపర్ అడే అన్న, గట్నే చేస్తా. అట్లనే ఓ 1/4 కిలో ఎక్కువ జోకు, మనకు కూడా పడతలు పడతాయి. వాళ్ళు అడిగిరు అనుకో షార్టేజ్ వస్తున్నాయని చెప్పు. ఈయన తెలియదు అయ్యే వీళ్ళు జల్జీ కాంటాక్ట్ చూస్తా గానీ మన ఇంత జోకినే చూడరు. అరే ఏంటన్నా గింత ఘోరమా? రైతుకు విత్తనాలు తెచ్చుకున్నప్పటి నుంచి పండించి దాన్ని అమ్ముకునే వరకు అడుగడుగున రైతును మోసం చేసాడేనా? అసలే రోగాలు పడి కోత టైంలో వర్షాలు పడి దిగుబడి రాక మేమేడిస్తే శవాల మీద ప్యాలాలు ఏరటం లెక్క అయిందన్న. రైతులకు గౌరవం ఇయ్యకపోయినా పర్లేదు కానీ రైతులు మాత్రం మోసం చేయకండి అన్న. ఎందుకంటే అన్నిత్తులు పండించడానికి ఎన్ననక వాననక రాత్రనక పగలనక పురుగనక పుట్టనక ఆపతనక సంపదనక కష్టపడి పండించావు. దయచేసి ఆలోచించండి. మీ సైడ్ ఎంత జోక్తురో కామెంట్ చేయండి.